మెయిన్ అయితే విదేశాల నుండి చొరబడ్డటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఆధార్ లేదు, ఏ ఆధారము లేదు, ఈ దేశంలో పుట్టినోళ్ళు కాదని తెలుసు, వాళ్ళు విదేశాల నుంచి చొరబడి వచ్చారని తెలుసు, కానీ వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించరు, అసలు అడగరు. ఎందుకంటే మనకేం సంబంధం లేదు. ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు పట్టుబడ్డప్పుడు వాడి డేటా రాసుకుంటున్నటువంటి సందర్భంలో తెలిసి వాడు విదేశాల నుండి వచ్చినోడని తెలిసి అది కూడా సమాచారాన్ని వాళ్ళు ఎఫ్ఐఆర్లో పెట్టేసి బయటికి సమాచారం అందించకపోతే ఏ రిపోర్టరో దాన్ని ఐడెంటిఫై చేసి ఆ విషయాన్ని హైలైట్ చేసి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాడు అక్రమ చొరబాటుదారుడి పనిచేశాడని రాస్తే కానీ ప్రజలకు తెలియని రోజులు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఏదైతే ఫేక్ పాస్పోర్టుతో ఇక్కడికి వచ్చిన అదే భారతదేశంలో ప్రవేశించిన అదే సందర్భంలో ఇండియా నుంచి వెళ్ళేటటువంటి సందర్భంలో ఫేక్ పాస్పోర్టుతో వెళ్ళే ప్రయత్నం చేసిన వాళ్ళకి 7 ఏళ్ళు జైలు శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానా అన్నటువంటిది ఇప్పుడు ఈ ఇండియన్ న్యూ ఇమ్మిగ్రేషన్ బిల్లులో ఉన్నటువంటి మరొక కీలకమైనటువంటి అంశం.